రాజ్యాంగం వచ్చింది, రోజులు మారాయి. 20వ శతాబ్దపు 5వ దశకంలో వచ్చిన ఒక సందేశాత్మక చిత్రము రోజులు మారాయి. రైతాంగ సమస్యల నేపథ్యంలో ఈ సినిమా తీయబడింది. బంజరు భూములు సాగు చేసుకుంటున్న రైతులు యాజమాన్య హక్కుల కోసం చేసిన పోరాటానికి సంబంధించిన కథే ఇది. ఆ రైతులకు భూముల మీద హక్కులు దక్కకుండా జమీందారు అడ్డుపడుతూ ఉంటారు. చివరికి రైతుల్లో ఉన్న చైతన్యం ఫలితంగా వారు యాజమాన్య హక్కులు పొందుతారు. అప్పుడు అందరూ రోజులు మారాయని ప్రకటిస్తారు. నిజంగానే స్వతంత్ర సాధన తర్వాత రాజ్యాంగబద్ధ పరిపాలన వల్ల సామాజికంగా గణనీయమైన మార్పులు రావడానికి రాజ్యాంగము ఒక వేదికగా రాజ్యాంగ చట్టము దారి చూపింది. ఈ రాజ్యాంగ రూపకల్పన ఎలా జరిగింది? ఈ 21వ శతాబ్దంలో ప్రపంచంలో ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా, ఆర్థిక శక్తిగా భారతదేశము ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకునేటప్పుడు కొన్ని దశాబ్దాల కాలం నాటి పరిస్థితులతో పోలిస్తే నేడు భారతీయ సమాజంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. సుదీర్ఘమైన స్వతంత్ర పోరాట ఫలితంగా భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం లభించింది. స్వాతంత్ర సాధన సమయంలో భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంగ్లాండ్లో అధికారంలోకి వచ్చిన అట్లీ ప్రభుత్వము భారతీయులకు అధికారాల బదిలీ చేసేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ అధికారాల బదిలీకి సంబంధించి విధి విధానాలు రూపొందించేందుకు 3 మంత్రులతో ఒక కమిటీని భారతదేశానికి పంపింది. ఈ 3 మంత్రుల కమిటీనే క్యాబినెట్ మిషన్ అంటారు. ఈ క్యాబినెట్ మిషన్ సూచనల మేరకు 1946లో దేశంలోని వివిధ ప్రావిన్సులకు ఎన్నికలు జరిగాయి. ఈ ప్రావిన్సులకు ఎన్నికైన శాసనసభ్యులు రాజ్యాంగ సభ సభ్యుల్ని ఎన్నుకున్నారు. అదేవిధంగా దేశంలోని వివిధ సంస్థానాలకు చెందిన ప్రతినిధులు కూడా రాజ్యాంగ సభలో సభ్యులయ్యారు. అదేవిధంగా దేశంలో వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ విధంగా స్వతంత్ర సాధనకు ముందే రాజ్యాంగ రూపకల్పనకు ప్రయత్నాలు మొదలయ్యాయి. భారత రాజ్యాంగ రూపకల్పనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. భారత రాజ్యాంగము 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభచే ఆమోదించబడింది. ఈ రాజ్యాంగ రూపకల్పన చారిత్రక ఘటనల క్రమాన్ని, రాజ్యాంగ రూపకల్పనలో ఆనాటి జాతీయోద్యమ నాయకులు, మేధావులు ఏ విధంగా కృషి చేశారన్న విషయాన్ని మనం ఈరోజు చెప్పుకుంటాం. ఈ రాజ్యాంగ సభ భారత రాజ్యాంగ రూపకల్పన అనే మహత్తర లక్ష్యాన్ని పూర్తి చేసింది. భారత రాజ్యాంగము 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభలో ఆమోదం పొందింది. ఈ చారిత్రక ఘటనను గుర్తు చేసుకుంటూ మనం ప్రతి సంవత్సరము నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. భారతదేశ ప్రజలమైన మేము అనే పదాలతో భారత రాజ్యాంగం మొదలవుతుంది. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ చేసిన ప్రకటన రాజ్యాంగ పీఠికగా ప్రసిద్ధి పొందింది. ఈ పీఠిక రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, రాజ్యాంగ స్ఫూర్తిని తెలియజేస్తుంది.
భారత రాజ్యాంగ నిర్మాణం కోసం రాజ్యాంగ సభ ఏర్పడింది. 1946లో రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన తర్వాత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ సభ సభ్యులను రాష్ట్రాల శాసనసభ సభ్యులు పరోక్ష పద్ధతిలో ఎన్నుకున్నారు. 1946లో ఏర్పాటైన కేబినెట్ మిషన్ సూచనల మేరకు ప్రతి రాష్ట్రానికి సంస్థానాలకు రాజ్యాంగ సభ స్థానాలు కేటాయించడం జరిగింది. ప్రతి రాష్ట్రం నుండి ఎన్నికయ్యే సభ్యులలో ఆయా వర్గాలను బట్టి ముస్లింలకు, సిక్కులకు, ఇతర వర్గాలకు స్థానాలు ఉండేలా చూశారు. రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 26 మంది సభ్యులు కూడా ఉండేలా చూశారు. ఈ విధంగా రాజ్యాంగ సభకు 389 మంది సభ్యులు ఎంపిక అయ్యారు. 1946 డిసెంబరు 9వ తేదీ నాటికి రాజ్యాంగ సభ ఏర్పడింది. డిసెంబరు 11వ తేదీన రాజ్యాంగ సభ సభ్యులు బాబు రాజేంద్ర ప్రసాద్ను రాజ్యాంగ సభ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. డిసెంబరు 13వ తేదీన జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ సభలో రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1947 జనవరి 22వ తేదీన రాజ్యాంగ సభ రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ఆమోదించింది. అవిభక్త భారతదేశము 1947 ఆగస్టు 14వ తేదీన భారతదేశము, పాకిస్తాన్ దేశాలుగా విభజించబడింది. దేశ విభజన కారణంగా 86 మంది సభ్యులతో పాకిస్తాన్ రాజ్యాంగ సభ ఏర్పడింది. 299 మంది సభ్యులతో భారత రాజ్యాంగ సభ ఏర్పడింది. భారత రాజ్యాంగ సభ 1947 ఆగస్టు 15వ తేదీన భారత స్వాతంత్ర ప్రకటన తీర్మానాన్ని ఆమోదించింది. 1947 ఆగస్టు 29వ తేదీన రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా సంఘాన్ని నియమించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక భూమిక పోషించారు. రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై రాజ్యాంగ సభలో సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. రాజ్యాంగ సభలో చర్చించి ఆమోదించేందుకు అంతిమ ముసాయిదాను రాజ్యాంగ సభ ముందు ఉంచారు. రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగ సభ సభ్యులు చివరిసారిగా 1950 జనవరి 24వ తేదీన సమావేశమయ్యారు. రాజ్యాంగ సభ సభ్యులందరూ రాజ్యాంగ ఆమోద తీర్మానంపై సంతకాలు చేశారు. భారత రాజ్యాంగము 395 అధికరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలతో రూపుదిద్దుకొన్నది. భారత రాజ్యాంగము 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లోనికి వచ్చింది. భారతదేశము ఒక గణతంత్ర దేశంగా ప్రకటించబడింది. ఆధునిక భారత